అరుణ్ కుమార్ గారు, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇందులో అఫ్ కోర్స్ డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఎలాగో ఉండనే ఉంటుంది. బట్ ఫ్యాక్ట్స్ ఏంటనేది ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ తాజాగా వచ్చినటువంటి ఈ వాంగ్మూలం ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి ఏమన్నా ఉచ్చు బిగుసుకున్నటువంటి అవకాశం ఉందా, లేదంటే అంతవరకు వెళ్ళే అవకాశాలు తక్కువ అని అనుకోవాలా? యాజ్ అన్ అడ్వకేట్గా మీరేం చెప్తారు? గత శివరాత్రి రోజు నేనే ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేయాలి, అక్యూజ్డ్ నెంబర్ 1 చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని. ఇక్కడ అధికారులు తర్వాత రాజకీయ నాయకులని ఐసోలేట్ చేయడానికి లేదు. వీళ్ళంతా ముద్దాయిలు, నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరూ కలిసి చేసిన క్రైమ్ ఇది. అల్టిమేట్ బెనిఫిషియరీ ఈజ్ కేసీఆర్. ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగంతో లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేయడం, ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం, ఆయన ఇంట్లో దాదాపు 8 సిమ్ కార్డులకు సంబంధించి బగ్గింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తక్షణం ఆయన ఇంటిని వేరే టీం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన విషయం ఇది. 8 బగ్గింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రేస్ అయినాయి, ట్రాక్ అయినాయి ఆయన ఇంట్లో. అంటే 8 సిమ్ కార్డ్స్, అంటే లైవ్ 365 days 24 hours కంటిన్యూస్ గా పంపప్ చేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఆ డాటా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఆయన ఇంట్లో ఇన్స్టాల్ చేసినాయి. ఇంత నీచానికి పాల్పడడం జరిగింది. అంటే ఎక్కడ కూడా తన సొంత కొడుకు హీరోయిన్లతో ఏం మాట్లాడిండు అనే ఫోన్ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అప్పటి ముఖ్యమంత్రి వినడం జరిగింది. ఇది 100% వాస్తవం. అల్టిమేట్ బెనిఫిషియర్ ముఖ్యమంత్రికి అధికారాలు ఉన్నాయి, విస్తృత అధికారాలు ఉన్నాయి. పాలసీ మ్యాటర్ అంటే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటే అర్థం ఉంది, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటారా? ఖచ్చితంగా అయినాయి. అదే కదా చెప్పేది. ఇందులో ఆశ్చర్యకర, ప్రపంచం అంతా విస్మయం చెందే విషయం ఏంటంటే నైతికత కూడా లేకుండా కొడుకుల ఫోన్ తండ్రి, తండ్రి ఫోన్ కొడుకు, కోడళ్ళ ఫోన్ మామ, మామ ఫోన్ కోడలు, అల్లుడి ఫోను, బిడ్డ ఫోను, ఇవన్నీ కూడా జుగుప్సాకరమైన సంబంధాలతో కూడిన, సినిమా యాక్టర్లతో కూడిన సంబంధాలతో కూడినటువంటి అనైతిక, అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ఎపిసోడ్ ఇది. ఇందులో అందుకే నేను చెప్పేది, అధికారులను, రాజకీయ నాయకులను ఐసోలేట్ చేసి చూడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వీళ్ళంతా నేరానికి పాల్పడ్డారు. సెక్రటరీ హోమ్, సెక్రటరీ స్టేట్, సెంట్రల్, ఎవరైనా సరే అనుమతి తీసుకోవాల్సిందే. ఎన్ని ఫోన్లైనా ట్యాప్ చేసుకోవచ్చు, ఎవ్వరు కాదనరు. కానీ దానికి పద్ధతులు ఉన్నాయి. ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో రికార్డు ఉండాల్సిందే. ఎవరి ఫోన్లకు పర్మిషన్లు ఉన్నాయి, ఎవరి ఫోన్లు ట్యాప్ చేసినారు, ఎంతసేపు ట్యాప్ చేసినారు, తద్వారా ఎన్ని అరాచక శక్తులను బయటికి తీశారు. ఇక్కడ ఇది సైబర్ టెర్రరిజం కిందకి వచ్చింది. ఇది 66F కింద. అందులో భాగంగా ఖచ్చితంగా వీళ్ళు నేరం చేసిండ్రు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది దీనికి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ నేరానికి పాల్పడ్డాడు అప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు. కానీ అది ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉపయోగించుకోలేదు. ఒక పార్టీ నాయకుడి హోదాలో ఒక పార్టీని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తీసుకురావాలని ఆదేశాలను కూడా జారీ చేయడంతో నౌ హీ విల్ బికమ్ అక్యూజ్డ్, నౌ హీ విల్ ఫేస్ ది మ్యూజిక్. ఖచ్చితంగా ఆయన దానికి సంబంధించిన నేరానికి పాల్పడ్డాడు, దానికి శిక్ష అనుభవించాల్సిందే. ముఖ్యమంత్రి ఇప్పుడు కాదైనా మాజీ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఇమ్యూనిటీ ఉండదు. తాను సొంతంగా చెప్పడం జరిగింది, కాంటింజెన్సీ కూడా రిలీజ్ చేసిన నేను అని చెప్పిండు గత ముఖ్యమంత్రి హోదాలో. ఒక ఇన్స్ట్రుమెంట్ మనం అందరం చూసినాం, 1 కిలోమీటర్ రేడియస్ లో ఒక జీప్ లో పెట్టుకొని ట్రేస్ చేసి ట్రాక్ చేయడానికి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఇజ్రాయెల్లో ఖరీదు చేయడానికి సాఫ్ట్వేర్ అనలిస్టులు, నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే అది 1 కోటి రూపాయల నుంచి 3 కోట్లు ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ సూట్ కేసులో ఇమిడియంత దాన్ని 20 కోట్ల రూపాయలకు ఖరీదు చేసిండ్రు వీళ్ళు. అట్లాంటివి 20 ఇన్స్ట్రుమెంట్లు వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఖరీదు చేయడం జరిగింది. జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి కూడా వీళ్ళు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ని డౌన్లోడ్ చేయడం జరిగింది, కొనడం జరిగింది, అనైతిక మార్గాల్లో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆన్ వాట్ బేసిస్? అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా విచారణలో వెల్లడైనటువంటి విషయాలా, లేకపోతే ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ ప్రణీత్ రావు అనే ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తూ ఆయనను సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. అదంతా కూడా హిస్టరీలో భాగం. గవర్నమెంట్ దగ్గర ఉన్నది స్టేట్, ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడేది రిమాండ్ కేసు డైరీలోంచి మాట్లాడుతున్నా.
రిమాండ్ కేసు డైరీ నెంబర్ 1, రిమాండ్ కేసు డైరీ నెంబర్ 2, రిమాండ్ కేసు డైరీ నెంబర్ 3, రిమాండ్ కేసు డైరీ నెంబర్ 4, దట్ ఈస్ రాధాకిషన్ రావు. రాధాకిషన్ రావుని అడిగినప్పుడు ప్రభాకర్ రావు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావే కాదు, ప్రణీత్ రావు చెప్పడం జరిగింది, భుజంగరావు చెప్పడం జరిగింది, రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. అల్టిమేట్ బెనిఫిషియరీస్ కె చంద్రశేఖర్ రావు, ది దాన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన కోట్ల రూపాయలు కాంటింజెన్సీ ఇచ్చిన ఒప్పుకున్నాడు. అంటే 3 కోట్ల ఇన్స్ట్రుమెంట్ ని 20 కోట్లు పెట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే 400 కోట్లు కేవలం ఇన్స్ట్రుమెంట్లు కొనడానికే అయ్యింది. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్లు కోకొల్లలు కొన్నారు వీళ్ళు. అంటే 1000 కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించడం కొనుగోలు చేయడం కూడా అక్రమమే. 100% కొనుగోలు చేయడం కూడా అక్రమం. ఎందుకంటే అది రాష్ట్రం కోసం కొనుగోలు చేసింది అయితే డెఫినెట్ గా అది మంచిది అనుకోవచ్చు. అది కొనడమే పర్సనల్ పర్పస్ కోసం కొన్నట్టుగా మనకి మీరు చెప్తుందని బట్టి అర్థమవుతుంది. ట్రూ. ఇది 300 కోట్ల రూపాయల పైగా ఇందులో మిస్అప్రోప్రియేషన్ జరిగింది. కేవలం ఆ సూట్ కేసులకే 20 సూట్ కేసు ఇన్స్ట్రుమెంట్లకే 340 కోట్ల దాకా అక్రమం జరిగింది. 1 కోటి రూపాయలు ఉంటేనేమో 380 కోట్ల రూపాయలు, అది 3 కోట్లకు కొనింటే 340 కోట్ల రూపాయల నష్టం. ఇంత నీచానికి పాల్పడి తన కొడుకు ఏ సినిమా హీరోయిన్లతో మాట్లాడుతున్న సంభాషణలు వినాలనుకోవడం ప్రపంచంలో ఏ తండ్రి చేయకూడని పని. అసహ్యం, సహేతుకం కానే కాదు, ఇది జుగుప్సాకరం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఖచ్చితంగా అమానవీయమైన కోణంలోనే జరిగింది. శత్రువులను నిర్మూలించాలి, తన పార్టీ పబ్బం గడుపుకోవాలి, తన పార్టీ మాత్రమే ఇక్కడ కొనసాగాలని ఒక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ ఒక అవినీతి చక్రవర్తి కె చంద్రశేఖర్ రావుకు సంబంధించిన జుగుప్సాకరమైన ఎపిసోడ్ ఇది. ఆయనని ఇంకా ఎంత మాత్రం మీనమేషాలు లెక్క పెట్టకుండా, ఇది ఒక పేరెంటం కాదు, ఇది ఒక పెళ్లి పిలుపు కానే కాదు. కాబట్టి అఫెన్సెస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. ది క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ది పర్టికులర్ అఫెన్సెస్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఎంత మాత్రం మీనమేషాలు లెక్క పెట్టకుండా ఎలక్షన్ కోడ్ కూడా అడ్డు రాదు నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి. కాకపోతే ఆయన ఒక పార్టీకి అధినేత కాబట్టి సింపతి ఏమైనా వస్తుందేమో అని చెప్పి వెనకడుగేస్తున్నారేమో, కానీ సింపతికి ఈయనకు ఎంత మాత్రం అవకాశం లేదు. ఫస్ట్ హీ షుడ్ బి కార్డ్ అండ్ సెండ్ బిఫోర్ ది బిహైండ్ ది బార్స్. ఒక్క విషయం అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఎస్ఐబికి గతంలో చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇతన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఏంటి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సరైన ఎవిడెన్స్ ఏమైనా లేక రాలేకపోతున్నారా? ఎందుకని అమెరికాలో ఉన్నాడని చెప్తున్నారు, బట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఏంటి కారణం? సిచ్యువేషన్ డస్ నాట్ మ్యాండేట్స్. వాడు అపియరెన్స్ అవసరం లేదు. వాడు దొంగ, పారిపోయిన దొంగ. విజయ్ మాల్యా వచ్చిందా? రాలేదు కదా ఇంతవరకు. ఇంకా మోడీ వచ్చిందా? లలిత్ మోడీ వచ్చిందా? రాలేదు. మళ్ళా ఇవన్నీ కూడా పారిపోయిన దొంగలు. పారిపోక ముందే పట్టుకోవాలి. నేను చెప్పేది అదే. అవకాశం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడు, తక్కువడేం కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ఈవెన్ ఇన్ కేస్ ఇప్పుడు చంచల్గూడలో ఉన్నటువంటి రాధాకిషన్ రావు కానీ, వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి హెడ్ అతనే. సో అతను చెప్తే అతనికి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయనేది ఇప్పటివరకు మీరు చెప్పారు. సో ఆ నెంబర్ 1 అతనైనప్పుడు అతన్ని తీసుకురాకుండా ఇది సాల్వ్ కాదు కదా ఈ పజిల్. బట్ ఎందుకని తీసుకురాలేకపోతున్నారు? సీక్వెన్స్ పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ బెనిఫిషరీస్, మళ్ళీ చెప్తున్నా, అల్టిమేట్ బెనిఫిషరీస్ కేసీఆర్. ప్రణీత్ రావు బెనిఫిషరీ కాదు ఇందులో, భుజంగరావు బెనిఫిషరీ కాదు, రాధాకిషన్ రావు అనేవాడు బెనిఫిషరీ కానే కాదు. వీళ్ళంతా అధికారులు. అసైన్ చేయడం జరిగింది, వాళ్ళకు ఒక వర్క్ అసైన్ చేయడం జరిగింది. నైతికమా అనైతికమా అనేది వాళ్ళు ఆ రోజు ఆలోచించుకోవాల్సింది. తప్పు చేసినప్పుడు, తప్పు చేసే ముందు వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సింది. కానీ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అల్టిమేట్ గా బెనిఫిట్ పొందింది కేసీఆర్. భుజంగరావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అల్టిమేట్ గా బెనిఫిట్ పొందింది కేసీఆర్. రాధాకిషన్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వయా ప్రభాకర్ రావు ఉంటే ఉండవచ్చు. ప్రభాకర్ రావు ఒక సహనిందితుడు మాత్రమే ఇందులో. ప్రభాకర్ రావు రాకపోతే ప్రపంచం ఏదో మునిగిపోతుంది, సూర్యుడు పడమరణ ఉదయిస్తాడు అనేది అతను కాకపోతే అతని ప్లేస్ లో మరొకరు చేసేవారు ఏమో అంటారా? అంతే, ఖచ్చితంగా ఇంకో బీరకాయగాడు వర్క్ చేసేవాడు, అంతే తప్ప వీళ్ళు చేసిన అనైతిక కార్యక్రమాలు, పర్టికులర్ గా పర్సనల్ గా ఆయన చేసిన, ప్రభాకర్ రావు అనే వ్యక్తి చేసిన తప్పులకు ప్రభాకర్ రావు బాధ్యుడు అవుతాడు. కానీ పూర్తి ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ సైఫండ్ త్రూ ఫోన్ ట్యాపింగ్,
ఈజ్ కన్వేడ్ టు ది దాన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. పార్టీ అధ్యక్షుడి హోదాలో వాడుకున్నాడు ఆయన, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు ఆయన మంత్రులను స్కాన్ చేయడానికి, ఆయన ఎమ్మెల్యేలను స్కాన్ చేయడానికి, మండల స్థాయి నాయకులు, ఆయన పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఆయన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు, ఆయన పార్టీ జాతీయ స్థాయి నాయకులు, ఆయన పార్టీ యూనివర్స్ అధ్యక్షులు, యూనివర్స్ నాయకులకు సంబంధించిన ఫోన్ల డాటాను సంగ్రహించడానికి, తద్వారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా లాభపడుతున్నారు అనేది వాడుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్. కాబట్టి హీ షుడ్ బి పనిష్డ్, హీ షుడ్ బి సెంట్ బిహైండ్ ద బార్స్ ఫోర్త్విత్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.